ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో కూడా కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. దట్ మీన్ ఎవరైతే ఎంసెట్కి కానీ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ క్వశ్చన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్. మెయిన్స్ ఓరియంటెడ్లో క్వశ్చన్ అనమాట ఇది. వెరీ లాజికల్ క్వశ్చన్ యాజ్ వెల్. సరే, ఫైన్. సో ఇక్కడ ఏమడుగుతున్నాను, ద వర్టిసెస్ ఏ అండ్ డి ఆఫ్ ఎ స్క్వేర్ ఏబిసిడి లై ఆన్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ రెస్పెక్టివ్లీ. ఓకే, ఇఫ్ ద వర్టెక్స్ సి ఈస్ ద పాయింట్ 12, 17, దెన్ ద కోఆర్డినేట్ ఆఫ్ వర్టెక్స్ బి ఆర్. ఫైన్, వెరీ లాజికల్ క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్ చదవండి. ద వర్టిసెస్ ఏ అండ్ డి ఆఫ్ ఎ స్క్వేర్ ఏబిసిడి, ఒక స్క్వేర్ ఉంది ఏబిసిడి, ఇది ఒక స్క్వేర్ అన్నాడు. ఓకే, అది XY యాక్సెస్కి ఒక పాజిటివ్ సైడ్లో ఉంది. ఇఫ్ ద వర్టెక్స్ సి ఈజ్ ద పాయింట్, సి అనే పాయింట్ యొక్క వర్టెక్స్ ఎంత అంటే కోఆర్డినేట్స్ 12, 17. ఓకే, అలాంటప్పుడు ద కోఆర్డినేట్ ఆఫ్ ద వర్టెక్స్ బి ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఇవి రెండు మెన్షన్ చేయలేదు, స్క్వేర్ అన్నాడు, ఈ కోఆర్డినేట్ ఇలా ఇచ్చాడు, ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, డయాగ్రామ్ కూడా వాడే ఇచ్చాడు. సో ఇది ఎట్లా మనం సాల్వ్ చేస్తాం? సి, ఇది కొంచెం మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకున్నానా. సి, స్క్వేర్లో ప్రతి యాంగిల్ 90 degrees ఉంటుంది కదా, దిస్ ఈజ్ 90 degrees కదా. ఇంకోటి విషయం ఏంటంటే, దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి యాక్సిస్ మీదకి. పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది 90 degrees ఉంటుంది, అవునా కదా. దిస్ ఈజ్ 90 degrees. లెట్ us సపోజ్ ద యాంగిల్ హియర్ ఈజ్ తీటా. ఇక్కడున్న యాంగిల్ని తీటా అనుకుందాం. సో ఇది 90, ఇది తీటా అయితే ఇది ఎంత అవుతుంది నాన్న? 90 మైనస్ తీటా అవుతుంది కదా. మైనస్ తీటా ప్లస్ తీటా క్యాన్సిల్, 90 + 90 180. 3 యాంగిల్స్ కలిపితే 180 వస్తుందా అంటే ఇది 90 మైనస్ తీటా అవుతుంది. ఇప్పుడు ఇది 90 degrees. ఇది చూస్తే ఈ డి అనే పాయింట్, ఓ అనే పాయింట్, ఏ అనే పాయింట్, ఇది ఆరిజిన్ కదా. లెట్ us సపోజ్ దీన్ని క్యూ అనే పాయింట్ అనుకుందాం. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ క్యూ. ఓకేనా. సో ఏబిక్యూ అనేది ఒక ట్రయాంగిల్, లోపల 180 degrees సాటిస్ఫై అయ్యాయి. తర్వాత ఇది 90 degrees, ఇది తీటా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 180 degrees. దీనిలో 90 + తీటా ఇది ఆక్యుపై చేసిందంటే ఈ యాంగిల్ ఎంతనా? దిస్ యాంగిల్ విల్ బి వన్స్ అగైన్ 90 మైనస్ తీటా, అంతే కదా. 90 + 90 180, మైనస్ తీటా ప్లస్ తీటా గెట్స్ క్యాన్సిల్, 180 సరిపోయింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మళ్ళీ ఇది 90 degrees కదా, ఇది 90, ఇది 90 మైనస్ తీటా, అలాంటప్పుడు ఇది ఎంతనా? సో తీటా అవుతుంది ఇది. ఎందుకని? తీటా ఈ మైనస్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. 90 + 90 180, ట్రయాంగిల్లో యాంగిల్ 180 సరిపోతుంది. ఎస్ అవును, ఇది తీటా అవుతుంది. తర్వాత దీనికి కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. డ్రా చేసినప్పుడు ఈ పాయింట్ని నేను P అనుకుంటాను. లెట్ us సపోజ్ దిస్ పాయింట్ ఈజ్ P అనుకున్నప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఈ 90 degrees కదా ఈ యాంగిల్, స్క్వేర్లో ప్రతి యాంగిల్ 90 degrees కదా. ఇది తీటా, ఇది 90, ఇది 90 మైనస్ తీటా. ఇదేమవుతుంది? ఇదేమో 90 degrees అని ఆల్రెడీ మనకు తెలుసు, ఇది తీటా అయిపోతుంది, అంతే కదా. 90 + 90 180, మైనస్ తీటా ప్లస్ తీటా క్యాన్సిల్, ట్రయాంగిల్లో 180 degrees సరిపోయింది. ఎస్ అవును. ఇప్పుడు నాకు కావాల్సిందేమో ఈ బి వర్టెక్స్ పాయింట్స్. ఎస్ అవును. ఒకటి మీరు గమనించండి, వాడు సి పాయింట్ ఇచ్చాడు 12, 17 అని. ఇది 12 అంటే ఆరిజిన్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ అనే కదా 12 నాన్న. దిస్ డిస్టెన్స్ ఈజ్ 12 units. ఎస్ అవును. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ PCD ట్రయాంగిల్, దిస్ PCD ట్రయాంగిల్, DOA ట్రయాంగిల్ అండ్ దిస్ ట్రయాంగిల్, తర్వాత AQB ట్రయాంగిల్, మూడు కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్సా కాదా? ఎందుకని? ఇది ఒక స్క్వేర్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెన్యూస్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెన్యూస్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెన్యూస్. ఈ మూడు కూడా స్క్వేర్ యొక్క పార్ట్స్. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కదా, ఇక్కడ హైపోటెన్యూస్లు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఈ 3 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కదా, సిమిలర్ కూడా కదా, కాంగ్రెంట్, అండ్ మూడు ఈక్వల్గా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? విత్ సేమ్ ఏరియా. అయితే ఇప్పుడు ఇది ఎట్లా నేను ఫైండ్ అవుట్ చేయాలి? సి ఫ్రెండ్స్, PC యొక్క డిస్టెన్స్ నాకు తెలుసు, దట్ ఈస్ నథింగ్ బట్ 12 అని నాకు తెలుసు, అవునా. ఇది 12 అయితే అంటే ఈ 12 90 తీటా ఉన్నటువంటి యాంగిల్ యొక్క సైడ్ 12 units. అంటే 90 తీటా ఈ సైడ్ కూడా 12 units అనే కదా అర్థం. అంటే డి దగ్గర నుంచి ఓకి కూడా ఇవి రెండు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే కదా. మళ్ళీ 90 తీటా ఉన్న ఈ లెంత్ కూడా 12 కదా. ఎస్ అవును.
ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే కదా, ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే కదా నాన్న, బికాస్ తీటా అనేది 3 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి. ఎస్ అవును. ఇంకొక విషయం, ఇక్కడ నుంచి ఆరిజిన్ వరకు ఈ డిస్టెన్స్ ఎంత నాన్న, టోటల్ డిస్టెన్స్ నథింగ్ బట్ 17. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 17, దట్ ఈస్ నథింగ్ బట్ ద పాయింట్. ఇదే కదా 17 అంటే. దిస్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్, దోస్ 2 డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్, కాబట్టి ఇదంతా 17. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 అనేది మనకు అర్థమైపోయింది. అలాంటప్పుడు పీడీ ఎంతనా, పీడీ ఈజ్ ఈక్వల్ టు 5. 12 + 5 కదా 17, అవునా కదా? సో ఫైన్. సో 12, 5, 17 అని అర్థమైపోయింది. అంటే ఇప్పుడు 90 degrees 90 - θ ఉన్న లెంత్ ఎంత 5. ఎస్ నో? అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, అన్నిటికీ 90 - θ అట్ ద సేమ్ టైం 90 ఉన్న ఈ పర్టికులర్ సైడ్ డిస్టెన్స్ ఎంత 5 units. రైట్ ఆర్ నాట్? ఇప్పుడు నాకు చెప్పండి, లిజన్ కేర్ఫుల్లీ, 90 - θ 90, ఇక్కడున్న డిస్టెన్స్ ఎంత అవుతుందన్న, దిస్ విల్ బి ఆల్సో 5 units అవుతుంది కదా లెంత్. ఫైన్. చూడండి ఇప్పుడు నాకు వర్టెక్స్ బి వచ్చేసింది. చూడండి కేర్ఫుల్గా, వాట్ ఈస్ వర్టెక్స్ బి నాన్న, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమో ఎక్స్, దిస్ డిస్టెన్స్ విల్ బి వై, అంతే కదా, అప్పుడే కదా వర్టెక్స్ బి. సో 5 + 12 ఈజ్ 17, దిస్ యూనిట్ ఈజ్ 5. సో వాట్ ఈస్ ద వర్టెక్స్ బి నాన్న, 17, 5. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. మనకి ఒక్కటి వస్తే చాలన్న, 17, 5. 5 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్కడ 5 లేదు కాబట్టి ఈ రెండు తప్పు. అంటే ఇది ఒక్కటి మనం ఫైండ్ అవుట్ చేసామనుకోండి, 17, 12 ఉంది, 12 రాదు. ఓన్లీ 5 ఆప్షన్ పాసిబిలిటీ ఈజ్ ఓన్లీ ఆప్షన్ సి. అంటే ఇది ఒక్కటే మనకి తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ద అనాలిసిస్ ఇస్. డయాగ్రామ్ ఇచ్చినప్పుడు యాంగిల్ని పెట్టి, అది కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ నుంచి మనం ఆ లెన్స్ని మనం ఇచ్చినటువంటి ఒక్క వర్టెక్స్ నుంచి మనం వర్టెక్స్ బీని డిరైవ్ చేసాం అనమాట. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, let us see the next question. This is a very very interesting question, very logical question. దీన్ని మనం 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. మనం 2 మెథడ్స్ని మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది ఎక్కడ అంటే, ఆప్షన్స్లో మీరు చూస్తే మాడ్యులస్ అని ఇచ్చాడు. మాడ్యులస్ అంటే అర్థం ఏంటి? ఎయిదర్ హియర్ ఆల్ఫా ఆర్ బీటా, ఎనీథింగ్ కెన్ బి గ్రేటర్. ఎస్ ఓ నో? ఆల్ఫా - బీటా అవ్వచ్చు, బీటా - ఆల్ఫా అన్న అవ్వచ్చు. అకార్డింగ్ టు ఆప్షన్స్ మాడ్యులస్ ఇచ్చాడు కాబట్టి అది తెలుసుకోవాల్సింది. సరే, ఇక్కడ చూడండి అసలు క్వశ్చన్ ఏంటి. ఇఫ్ ఏ కామా బి ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా, b plus r sin alpha, and c a plus r cos beta, b plus r sin beta are the vertices of an equilateral triangle. ఇది చాలా ఇంపార్టెంట్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మనం బ్రతికిపోయాం, లేదు అంటే కష్టమైపోయేది ప్రాబ్లం. సి ఇప్పుడు ఎట్లా చేయాలి అంటే, సి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చినటువంటి డేటా ఏంటి జాగ్రత్తగా చూడండి. గివెన్ పాయింట్ ఏ కామా బి అండ్ బి ఈస్ ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా, b plus r sin alpha. c ఏమి ఇచ్చాడు అప్పుడు? c is a plus r cos beta, b plus r sin beta. Okay, so a b c, these are the points. ఇప్పుడు మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేశాడు కాబట్టి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది మనకు తెలిసిందే. సో ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో నేనేం చేస్తానంటే దీన్ని ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు సిఏ స్క్వేర్ అని రాయొచ్చు కదా. స్క్వేరింగ్ ఆన్ ఆల్ సైడ్స్ చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు మనకు అలా వస్తుంది. సో ఏబి స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ మైనస్ ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్, అంతేనా, ప్లస్ బి మైనస్ బి ప్లస్ ఆర్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రైట్? సో ఏబి ఈక్వల్స్ టు, సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు, మనం తర్వాత బీసీ స్క్వేర్ కూడా చేయొచ్చు. ఫస్ట్ దీన్ని మనం ఎవాల్యుయేట్ చేద్దాం. సో ఏ మైనస్ ఏ మైనస్ ఆర్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్, ముందు మనం ఏబి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏబి, అవునా కదా, ఆర్ ఎల్స్ ఏబి స్క్వేర్ ఏదైనప్పటికీ కూడా. సో ప్లస్ బి మైనస్ ఆర్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ కదా. సో మైనస్ బి ప్లస్ బి గెట్స్ క్యాన్సిల్, మైనస్ ఏ ప్లస్ ఏ గెట్స్ క్యాన్సిల్, ఆర్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్, మైనస్ కూడా పాజిటివ్ అయిపోతుంది, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇది మైనస్ ఆర్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, అంతేనా, ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్. రైట్? సో
ఏబీ స్క్వేర్ ఏమవుతుంది నాన్న, ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఎంత 1, ఎస్ ఓను. కాబట్టి ఏబీ స్క్వేర్ వాల్యూ ఎంత నాన్న, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే ఏబీ వాల్యూ ఎంత, ఏబీ వాల్యూ ఈక్వల్స్ టు ఆర్. అర్థమైందా? సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏబీ స్క్వేర్ వాల్యూ తెలిసిపోయింది ఆర్ స్క్వేర్ అని. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్ అని అర్థమైంది. నౌ లెట్ us ఫైండ్ బీసీ స్క్వేర్ వాల్యూ. ఓకే సరే, బీసీ స్క్వేర్ వాల్యూ చూద్దాం. సి ఫ్రెండ్స్, వాట్ ఈస్ బీ హియర్? ఈ రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా కట్టాలి కదా బీసీ స్క్వేర్ అంటే. ఓకే ఫైన్. సో బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 ఆర్ x1 మైనస్ x1 హోల్ స్క్వేర్, x2 హోల్ స్క్వేర్ ఏదైనా సరే, ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా, ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా మైనస్ ఇది ఈ పార్ట్ అంటే ఏ మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ ఆర్ కాస్ బీటా హోల్ స్క్వేర్. ఎస్ ఓను, ప్లస్ ఇది మైనస్ ఇది ఎంతోనే, అంతే కదా. సో బీ ప్లస్ ఆర్ సైన్ ఆల్ఫా మైనస్ బి మైనస్ ఆర్ సైన్ బీటా హోల్ స్క్వేర్ అంతే వస్తుంది కదా. ఫైన్. సో ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్డ్, ఇక్కడ కూడా ప్లస్ బి మైనస్ బి గెట్స్ క్యాన్సిల్డ్. ఐ విల్ బీ గెటింగ్ ఆర్ కాస్ ఆల్ఫా మైనస్ ఆర్ కాస్ బీటా అంటే ఆర్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. అవునా? ఇక్కడ ఆర్ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. రైట్, ఇక్కడ స్క్వేర్ పైన. ఓకే సరిపోయిందా? సరే ఫైన్. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాయించినా, ఆర్ స్క్వేర్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా హోల్ స్క్వేర్ రైట్ ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా హోల్ స్క్వేర్. సో ఇఫ్ ఐ టేక్ ఆర్ స్క్వేర్ యాజ్ కామన్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ కదా, అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా. అంతేనా? ఇక్కడ ఆర్ స్క్వేర్ కూడా మనం కామన్ తీసేసాం బయటికి. అప్పుడు ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా హోల్ స్క్వేర్ ఉంది. సో ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా మైనస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా. అంతేనా? చూడండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ 1 హియర్. సో ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ మళ్ళీ కాస్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ బీటా వాల్యూ ప్లస్ చేసినప్పుడు 1 వస్తుంది. ఇక్కడ చూడండి, మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా, అంటే ఇక్కడ మైనస్ 2 కామన్ తీసినప్పుడు కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా వస్తుంది. అంతేనా? ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. సో ఇక్కడ ఏమొస్తుందన్న, ఆర్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ 1 ప్లస్ 1 ఇస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. అంతేనా? రైట్. సో దిస్ ఈజ్ ద బీ స్క్వేర్ వాల్యూ. రైట్, ఓకే ఫైన్. ఇప్పుడు మనకు బీ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. బీ స్క్వేర్ వాల్యూ ఎంతనా, ఇక్కడ కింద రాస్తున్నాను, ఆర్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. అంతే కదా. రైట్, సరే ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా నేను ఈక్వేట్ చేయొచ్చు కదా. కెన్ ఐ ఈక్వేట్ దీస్ టూ? ఎలా? రెండు ఈక్వల్ కాబట్టి, ఇది ఈక్వల్ కాబట్టి. సో రెండు ఈక్వల్ కాబట్టి నేనేం చేస్తానంటే ఏబీ స్క్వేర్ని బీసీ స్క్వేర్ని ఈక్వేట్ చేస్తాను. ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ చేసినప్పుడు ఏబీ స్క్వేర్ వాల్యూ ఆర్ స్క్వేర్ వచ్చింది. బీసీ స్క్వేర్ వాల్యూ ఎంత? ఆర్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కదా. సో ఆర్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ 1 ఉంటుంది. 1 ఈక్వల్స్ టు 2 మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. అవునా? సో మైనస్ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇటు వచ్చి 1 అటు తీసుకువెళ్తే 2 cos of alpha minus beta equals to 2 minus 1. So 2 cos of alpha minus beta equals to 2 minus 1 is 1. Cos of alpha minus beta equals to 1 by 2. So cos of alpha minus beta value 1 by 2 ఇచ్చాడు. ఏ పర్టికులర్ యాంగిల్ దగ్గర కాస్ వాల్యూ 1 by 2 అవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 60 degrees. ఎస్ ఓ నో? అంటే ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ టు 60 degrees. 60 degrees అంటే పై బై 3 కదా. సో ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత? పై బై 3. మరి మాడ్యులస్ ఎందుకు ఇచ్చాడు నాన్న? మాడ్యులస్ ఇవ్వకుండా సింపుల్గా ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు పై బై 3 ఇవ్వచ్చు కదా. మాడ్యులస్ ఇచ్చాడంటే అర్థం ఏంటి? బీటా మైనస్ ఆల్ఫా వాల్యూ కూడా పై బై 3 అనే అర్థం. ఎట్లా సాల్వ్ అవుతుంది? మనకి కేవలం ఒక కండిషన్ వచ్చేసరికి ఇది రాలేదు కదా. అంటే మరొక మెథడ్ చెప్తాను చూడండి. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, ఆప్షన్లో వాడు ఇచ్చిన ప్రతి పాయింట్కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఊరికే ఫ్రేమ్ చేయరు క్వశ్చన్స్, అర్థమైందా? ప్రతి లైన్కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. సో దీన్ని మరొక విధానంలో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అప్రోచెస్. లెట్ us సీ ద డిఫరెంట్ మెథడ్.
మెథడ్ 2 ఏంటంటే గ్రాఫికల్ అప్రోచ్ అనమాట. అది ఎట్లా చేయాలి? సి ఫ్రెండ్స్, లెట్ అస్ సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏ కామా బి అనే పాయింట్ ఉంది. దిస్ ఇస్ ఏ కామా బి. ఇక్కడెక్కడో బి అనే పాయింట్ ఉంది. దిస్ ఇస్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా కామా బి ప్లస్ ఆర్ సైన్ ఆల్ఫా కదా. చూడండి, లెటస్ ఫ్రేమ్ సి లెటర్. సి ఫ్రెండ్స్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వాడి చెప్పాడు కదా, అంటే ఒకనొక ట్రయాంగిల్ యొక్క సైడ్ సి అనే పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. లెటస్ సపోజ్ సి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం. ఇక్కడ పెట్టండి పోనీ. ఓకే, సి అనే పాయింట్ ఇక్కడ ఉంటే చూడండి, వీటికి పర్పెండిక్యులర్స్ డ్రా చేయండి నాన్న 90 డిగ్రీస్లో. అంటే ఇక్కడి నుంచి ఆరిజిన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు దాని వాల్యూ ఇట్స్ ఏ, ఇక్కడ నుంచి డిస్టెన్స్ కాబట్టి కదా ఇక్కడ ఏ ఉంది. ఫైన్. సో పర్పెండిక్యులర్స్ ఎప్పుడైతే డ్రా చేసామో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఇక్కడికి మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవుతుంది. ఎస్ అవును. ఓకే, ఇప్పుడు మనం కేర్ఫుల్గా చూస్తే ఇది బి పాయింట్, అవునా కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఇది ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ అయితే ఈ పర్టికులర్ డిస్టెన్స్ వాల్యూ ఎంత అవ్వాలి? ఆర్ కాస్ ఆల్ఫా అవ్వాలి ఈ డిస్టెన్స్, అంతేనా? అప్పుడే కదా ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా ఇట్ రిజల్ట్స్ టు ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా, అవునా కదా. ఈ డిస్టెన్స్ ఆర్ కాస్ ఆల్ఫా అవ్వాలి. అంటే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఏదైతే ఉంది ఇది ఆర్ అనుకుందాం, ఇది కొంత యాంగిల్ ఆల్ఫా చేస్తుంది అనుకున్నప్పుడు ఇది ఆర్ కాస్ ఆల్ఫా అవుతుంది, అంతే కదా. అకార్డింగ్ టు పోలార్ ఫార్మాట్, పోలార్ ఫార్మ్స్లో మనం ఇదే కదా నేర్చుకున్నాం. ఇది కనుక ఆర్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అయితే ఇది ఆర్ కాస్ ఆల్ఫా అవుతుంది, ఇది ఆర్ సైన్ ఆల్ఫా అవుతుంది ఆటోమేటిక్గా. ఎస్ అవును. అందుకే ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు బి ప్లస్ ఆర్ సైన్ ఆల్ఫా అని. అంటే ఈ పర్టికులర్ డిస్టెన్స్ బి, దిస్ పర్టికులర్ డిస్టెన్స్ ఈజ్ బి, అంటే ఇది కూడా బి అనే కదా అర్థం. బి ప్లస్ ఆర్ సైన్ ఆల్ఫా సరిపోయింది కదా. ఇప్పుడు ఆర్ ఇక్కడ పెట్టి ఆర్ కాస్ ఆల్ఫా ఆల్ఫా యాంగిల్ చూపించినప్పుడు ఆర్ కాస్ ఆల్ఫా ఆర్ సైన్ ఆల్ఫా సరిపోయింది. దిస్ ఈజ్ బి ఆర్ సైన్ ఆల్ఫా, దిస్ ఇస్ ద వాల్యూ. ఎస్ అవును, ఇది బి వాల్యూ ఏ ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా బి ప్లస్ ఆర్ సైన్ ఆల్ఫా. ఇప్పుడు మనకి సరిపోయింది. ఇప్పుడు సార్ ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నారంటే లిజన్, సి ఇప్పుడు సి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం, ఆల్ఫా అనే వాల్యూ ఇక్కడ ఉందనుకుందాం కదా. ఇప్పుడు వాడు బీటా అనే వాల్యూని కూడా ఇచ్చాడు, యాంగిల్, మరొక యాంగిల్. సో బీటా అనే మరొక యాంగిల్ని మనం ఎలా చూస్తామంటే సి ఇక్కడికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లైన్ తీసుకుందాం. సి అనే పాయింట్ ఇక్కడ ఉంది అనుకుంటే సపోజ్, అప్పుడు లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ మనకి జాయిన్ చేస్తాం ఇలాగా బీకి, అప్పుడే కదా ఇది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సి అనే పాయింట్ ఉందనుకున్నాం, ఈ సి అనే పాయింట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఆర్ కాస్ బీటా కామా బి ప్లస్ ఆర్ సైన్ బీటా, అంతేనా. సో అంటే ఈ పర్టికులర్ వాల్యూ ఎంత? దిస్ పర్టికులర్ వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఈ ఎంటైర్ డిస్టెన్స్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి సి వరకు ఈ డిస్టెన్స్ వచ్చేసి బి ప్లస్ ఆర్ సైన్ బీటా, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఏ ప్లస్ ఆర్ కాస్ బీటా, అంతే కదా కోఆర్డినేట్స్ అంటే. అంటే చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని బీటా అనుకోవాలి. అలాంటప్పుడు ఇదేమవుతుంది నాన్న? దిస్ విల్ బి ఆర్ కాస్ బీటా అవుతుంది. దిస్ విల్ బి ఆర్ కాస్ బీటా, అంటే ఇది ఈ పర్టికులర్ వాల్యూ దిస్ విల్ బి ఆర్ కాస్ బీటా. అప్పుడే కదా ఏ ప్లస్ ఆర్ కాస్ బీటా, ఏ ప్లస్ ఆర్ కాస్ బీటా, దిస్ వాల్యూ ఈజ్ ఆర్ కాస్ బీటా, అంతే కదా. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బి, అంతేనా. ఎస్, దిస్ ఈజ్ బి. అలాంటప్పుడు ఇదంత అవుతున్నాను, ఇది ఆర్ కాస్ బీటా అయినప్పుడు ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ సి వరకు దిస్ విల్ బి ఆర్ సైన్ బీటానే కదా, దిస్ విల్ బి ఆర్ సైన్ బీటా, అవునా కదా. ఎందుకని? బికాస్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ బీటా యాంగిల్, దిస్ ఈజ్ అకార్డింగ్ టు పోలార్ ఫార్మాట్స్ దిస్ ఈజ్ ఆర్ కాస్ బీటా, దిస్ ఈజ్ ఆర్ సైన్ బీటా, బికాస్ దిస్ ఈజ్ 90 degrees హియర్, అవునా కదా. దీన్ని కూడా మనం ఆర్ అనుకుందాం, రైట్. ఓకే, సేమ్ కండిషన్స్లో. సో అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇదేమో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఎప్పుడు 60 degrees కదా. ఎస్ అవును. అంటే దిస్ ఈజ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క యాంగిల్. అంటే ఇది ఆల్ఫా, ఇదేమో బీటా, ఈ బీటాలోంచి ఆల్ఫా తీసేస్తే ఇదే కదా నా యాంగిల్. అంటే బీటా మైనస్ ఆల్ఫా అనేనా అర్థం. అంటే బీటా మైనస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ 60 degrees కదా, దట్ ఈస్ నథింగ్ బట్ π/3. మరి ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా మాడ్యులస్ ఇచ్చాడు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లిజన్,
సి అనే పాయింట్ ఇక్కడ ఉంటుందనే అర్థమే ఉంది. సి అనే పాయింట్ ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. ఎస్ అవును. ఇక్కడ ఈ కేసులో బీటా ఈజ్ లార్జర్ దాన్ ఆల్ఫా. ఈ పర్టికులర్ కేసులో సి అనే పాయింట్ లైన్కి పైన ఉన్నప్పుడు బీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా అయిందనుకోండి, పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. లెట్ అస్ సపోజ్ అజ్యూమ్. అప్పుడు ఇలా సి అనే పాయింట్ని ఇలా జాయిన్ చేస్తాం, బీకి ఇలా జాయిన్ చేస్తాం, అవునా? లెట్ అస్ సపోజ్ దిస్ ఇస్ సి, రైట్ నాన్న? ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ అనుకోండి. ఇప్పుడు ఆర్ కాస్ బీటా కదా. ఓకే ఫైన్. సో లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకుంటే దిస్ విల్ బీ బీటా. అప్పుడు ఈ యాంగిల్ వచ్చేసి బీటా అవుతుంది, అవునా? ఈ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా అయింది. ఎస్ అవును. ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ ఆల్ఫా యాంగిల్. దిస్ యాంగిల్ ఈజ్ బీటా. ఎస్ అవును. నాకు కావాల్సింది ఏంటి నాన్న? నాకు కావాల్సి వచ్చింది ఈ పర్టికులర్ యాంగిల్స్, బికాస్ దిస్ ఈజ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి. దిస్ ఈజ్ ద ఈక్విలేటర్ యాంగిల్. ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ బీటాలోంచి ఈ పర్టికులర్ ఆల్ఫాలోంచి, ఇది కదా ఆల్ఫా యాంగిల్, ఈ ఆల్ఫా యాంగిల్లోంచి ఈ బీటా యాంగిల్ తీసేయడమే కదా ఆల్ఫా మైనస్ బీటా. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా మైనస్ బీటా. వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ 60 degrees. సో ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత? 60 degrees, అంటే π/3. అంటే ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా తీసుకున్నప్పుడు పాయింట్ ఇక్కడ వస్తుంది, ఆల్ఫా మైనస్ బీటా π/3 సాటిస్ఫై అయింది. ఒకవేళ బీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా తీసుకున్నప్పుడు పాయింట్ పైకి వస్తుంది, అప్పుడు కూడా బీటా మైనస్ ఆల్ఫా యాంగిల్ ఎంత? π/3 అవుతుంది. సో దట్స్ వై రెండు కేసెస్ కరెక్టే. కాబట్టి మాడ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ టు π/3 ఇచ్చాడు. మాడ్యులస్ ఇవ్వడం వెనకాల అంత రహస్యం ఉందన్నమాట. అర్థమైందా? సో మనం మ్యాథమెటికల్గా వెళుతున్నప్పుడు ఒక కండిషనే వస్తుంది, కానీ గ్రాఫికల్గా మనం అప్రోచ్ అయినప్పుడు దేర్ విల్ బి 2 కండిషన్స్. అర్థమైందా? సో ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూని కూడా, ప్రతి అనాలిసిస్ని కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. మిమ్మల్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. రైట్? సో ప్లీజ్ నోట్ this. Let us see the next one. Well, I hope you enjoy this lecture. Do subscribe, like, comment and share. Thank you so much. See you. Bye.